బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వైద్య రంగం గణనీయంగా అభివృద్ధి చెందాయన్నారు కేటీఆర్. మెడికల్ రంగం కోసం 61,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్కు నలువైపులా టిమ్స్ ఏర్పాటుతో పాటు 500కు పైగా బస్తీ దవాఖానాలు పెట్టామన్నారు. తమ ప్రభుత్వ కృషితో వైద్య రంగంలో 3వ స్థానానికి చేరుకున్నామని తెలిపారు కేటీఆర్. ఇక్కడ వచ్చిన మార్పు మామూలు మార్పు కాదు. ఇప్పుడే పాఠాలు ఉంటాయి, ఓటమిలో గుణపాఠాలు ఉంటాయి. డెఫినెట్గా చాలా అంశాలు ఉన్నాయి. భారతదేశంలోనే అత్యధికంగా జీతాలు ఇచ్చాం ఉద్యోగులకి, కానీ ఆ ఉద్యోగులకు ఈ జీతాలు అత్యధికం అనే మాట మేము సరిగా ప్రచారం చేసుకోలేకపోయినాం. అత్యధికంగా భారతదేశంలోనే నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, కానీ చెప్పుకోలేకపోయాం. వాళ్ళ వరకు ఆ విషయం చేరలేకపోయింది. జరిగింది ఏమి అంటే, పెద్దలకు సామెత చెప్తారు, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. జరిగింది అది. ఉద్యోగాలు ఇచ్చి చెప్పుకోలేకపోయినాము. యూట్యూబ్లో కొంతమంది బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తే దాన్ని నివారించలేకపోయినాము. తద్వారా కొంత నష్టం జరిగింది తప్ప 1.85% తేడాతో మేము ఓడిపోయాం. అందులో మాకు దాదాపు ఒక 7-8 సీట్లు 4-5 వేల కంటే తక్కువ మెజారిటీతో పోయినాయి. కాబట్టి ఇదేదో మాకు రౌట్ కాదు, ఘోర అపజయం కాదు, కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. అందుకే ఆ కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అలవి కానీ వాగ్దానాలు, తెలిసి తెలవక ఇష్టం వచ్చినట్టు చెప్పడం, ఇవన్నీ గమనిస్తాను నేను. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే కోరుతా ఉన్నాను, మీరు విజయవంతం కావాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని కోరుతున్నాం. 100 రోజుల్లో చాలా చేస్తామని చెప్పారు. మరి 100 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. తప్పకుండా 100 రోజుల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలా. మొన్న ఆల్రెడీ 4 మడతేసినారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినారు. మొన్ననేమో ఉప ముఖ్యమంత్రి గారు మేము అనలేదని మాట అన్నారు. సో ఇట్లా ఎన్నో అంశాలు ఉన్నాయి. 212 హామీలు ఉన్నాయి. మేము లెక్క తీసినాం. మా పార్టీ తరఫున కూడా ఒక షాడో టీం ఏర్పాటు చేస్తాం. అంటే డిపార్ట్మెంట్ బై డిపార్ట్మెంట్ ఒక షాడో టీం మేము ఏర్పాటు చేస్తాం. వేరే దేశాల్లో షాడో క్యాబినెట్ అంటారు అనుకుంటా. సో అట్లాంటిది కూడా మా లెజిస్లేచర్లో కూడా ఏర్పాటు చేసుకుంటాం. తప్పకుండా ఈ ప్రభుత్వ ప్రతి శాఖలో, ప్రతి రంగంలో వీళ్ళ పనితీరు, వీళ్ళు ఏమేం చేస్తున్నారు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాటన్నిటిని నిశ్చితంగా ప్రజల పక్షాన, అందుకే నేను చెప్పిన చివరి మాట అదే, ప్రజల పక్షాన నిలబడతాం. ఒక దీపస్తంభంలాగా మారిన తెలంగాణని ఆరనివ్వం, పడిపోనివ్వమని చెప్తా ఉన్నాం. సరే, రాజకీయాల్లో గెలుస్తామని ఆశిస్తాం. పోటీకి పోయినప్పుడు ప్రతిసారి గెలుస్తామన్న కాన్ఫిడెన్సే ఉండే. ఫలితాలు మమ్మల్ని నిరాశపరిచినా బాధ లేదు. ఎందుకంటే 2 టర్ములు ప్రజలు అధికారం ఇచ్చినారు. కాబట్టి వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్. విల్ కంటిన్యూ టు ఫైట్ ఫర్ దెమ్. సాగునీటి మీద చర్చలో డిమాండ్ చేసినాము, శ్వేతపత్రాల విడుదలలోనే డిమాండ్ చేసినాం. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళ అధికారాన్ని మరి ప్రజలకు సేవలు అందించడానికి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి వినియోగిస్తారా, లేదా కక్ష సాధింపు కోసం వినియోగిస్తారా, అది వాళ్ళ విఘ్నత. మాకు ఏ రకంగా చేసినా మాకు అభ్యంతరం లేదు. ఏ ఎంక్వైరీ అయినా, ఏ కమిషన్ అయినా, ఏ రకమైన ఆదేశం ఇచ్చుకున్నా వాళ్ళు మాకు అభ్యంతరం లేదు. మేమే డిమాండ్ చేశాం కదా, మీరు ఎంక్వైరీ చేయించండి అని మేమే అడిగాము. చేయమనండి, తప్పులు ఉంటే బయట పెట్టమనండి, తప్పకుండా అన్నీ ఎదుర్కొంటాం, న్యాయపరంగా ఎదుర్కొంటాం. డెఫినెట్గా కొన్ని మా తరఫున కూడా కొన్ని చిన్న తప్పులు జరిగినాయి, పొరపాట్లు జరిగినాయి. వాటిని సవరించుకుంటాం, ముందుకు పోతాం. నిరర్ధక అప్పులు, ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెట్టే పెట్టుబడి, రెండింటికి వ్యత్యాసం గమనించండి. పెరిగిన సంపద కూడా చూడండి అనేది ఒకటి. రెండవది, ఉద్యోగుల జీతాలు అనేది కరోనా తర్వాత వచ్చిన ఆర్థిక ప్రతిష్టంభన తర్వాతనే కొంత ఇబ్బంది వచ్చింది తప్ప మిగతా సమయాల్లో ఏం లేకుండే. దాన్ని కూడా అర్థం చేసుకోవాలని కోరుతాం. థ్యాంక్ యూ అందరికీ. జై తెలంగాణ.